dear students, welcome to Sri Medha IAS Coaching Center. This is your Shankar Reddy, Senior Faculty of Arithmetic and Reasoning. మనం గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1కి మెయిన్స్ తెలంగాణ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఇక మై సెల్ఫ్ ఇట్ ఈస్ శంకర్ రెడ్డి, యు నో దట్ 2008 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ లేదా కంబైన్ స్టేట్ నుంచి ఇప్పటి వరకు పేపర్ గ్రూప్ 1 సిలబస్ మారిన తర్వాత మనకి ఈ డేటాకి సంబంధించి నేను డీల్ చేస్తున్నాను. కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు 150 మార్క్స్కి మనకి సిలబస్ ఉండేది అప్ టు 2016 వరకు. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 2008, 2011, 2012 ఈ పేపర్ వెయిటేజ్ 150 మార్క్స్ గాను మీరు నమ్మాలి, అది ట్రూ. 150 మార్క్స్కి హైయెస్ట్ 146 మార్క్స్ నా స్టూడెంట్స్కే రావడం. 2008లో 6 క్వశ్చన్లు యాస్టీజ్గా డిజిట్ మార్కుండా రావడం మీ శంకరెడ్డి సార్ యొక్క ప్రత్యేకత. కేవలం ఈ పేపర్ ద్వారానే ఆర్డీఓలు అయిన వాళ్ళు ఉన్నారు, డిఎస్పీలు అయిన వారు ఉన్నారు. మరి దానికి ఇంత ప్రత్యేకత ఉంటుంది. కాకపోతే తదుపరి మన పేపర్కి వెయిటేజ్ అనేది తగ్గించడం జరిగింది. 50 మార్క్స్కి ఉంది ప్రజెంట్. 50కి 50 మార్క్స్ తెచ్చుకోవడానికి వీలుంది. అయితే కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, ఆ విషయంలో నో డౌట్, ఐ హ్యావ్ ఎ క్లారిటీ. కాబట్టి స్కోరింగ్ సెషన్ ఇది. కాబట్టి 50కి 50 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మీరు కనుక ప్రాపర్ ఈ గైడెన్స్లో కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీ టార్గెట్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నా గురించి ఎక్కువ చెప్పడం కంటేను మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. వాట్ అబౌట్ ఫ్యాకల్టీస్, ఏ ఏ విభాగాలకు ఏ ఏ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఎలా ఉంటుంది. పేపర్ 5 డేటా అంటూనే శంకరెడ్డి సార్ అనే వర్డే వినపడుతూ ఉంటుంది కామన్గా. కాబట్టి 2008 నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీ మేధా ఇన్స్టిట్యూట్కి అసోసియేట్ అయి చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా మరి నన్ను ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా ప్రిలిమ్స్లో వచ్చే 20 నుంచి 22 మార్కులు కూడా డామ్ షూర్గా మీకు తెప్పించే బాధ్యతగా నేను తీసుకుంటాను. మొన్న జరిగిన క్యాన్సిల్ అయిన నోటిఫికేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక శ్రీ మేధా ఇన్స్టిట్యూట్ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్లో నా విద్యార్థులు తప్ప మిగిలిన ఏ విద్యార్థులు కూడా 20కి 20 లోపు తెచ్చుకున్నారు. కానీ ఎవరు కూడా అట్లీస్ట్ 18, 19 కూడా తెచ్చుకోలేకపోయారు. కాబట్టి నా స్టూడెంట్స్ యాస్టీస్ 22 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. దానికి కారణం అది నా కష్టం అనుకోవచ్చు, నేను చెప్పే విధానం అనుకోవచ్చు. నేను రిజల్ట్ ఆశించి చెప్తాను కాబట్టి ప్రతి క్వశ్చన్ని కవర్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో ఆస్వాదిస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఎక్స్టెండ్ అయిన నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పోస్టులు కూడా పెరిగాయి. మంచి అవకాశం. మీరు దీన్ని సద్వినియోగపరచుకుంటే 50కి 50 మార్కులు డామ్ షూర్గా మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈవెన్ ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్, నో డౌట్. ఆ విధమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా ఫ్రెషర్స్ ఉంటే మీ సీనియర్స్ని కూడా అడగవచ్చు. ఈ డేటాకి సంబంధించి ఎవరు బాగుంటారు, ఎవరు బాగా డీల్ చేస్తారు. ఒకే ఒక పదం వినపడుతుంది, అది శంకరెడ్డి సార్. కాబట్టి ఆలస్యం చేయకుండా కొద్దిగా అడ్వాన్స్గా ముందుకు వెళ్ళగలిగితే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా యాస్టీస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నాతో పాటు ఇక్కడ టీం వర్క్ బాగుంటుంది. టోటల్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే 100% నేను చెప్పగలను. మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ నాతోటి 2008 నుంచి కొనసాగుతున్న ఫ్యాకల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మునరత్నం నాయుడు సార్, ఆయన ఎకానమీ లెజెండ్, ఆయన నేను అప్పటి నుంచి. అలానే శివాజీ సార్ హిస్టరీ, పాలిటీ, మొత్తం టీం పర్ఫెక్ట్గా ఉంది. ఇంత టీం వర్క్ ఏ ఇన్స్టిట్యూట్లో లేదు. నేను వేరే ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ టీం వర్క్ బాగుంది. మీరు దీన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీ లక్ష్యాన్ని మీరు ఛేదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రిలిమ్స్లో నేను 100% మీకు హామీ ఇవ్వగలను. యాస్టీస్ మార్క్స్ మీకు తెప్పించే బాధ్యత నాది.
తర్వాత మెయిన్స్లో కూడా మన టార్గెట్ 50/50, నో డౌట్. ఇక ఏమైనా 1-2 క్వశ్చన్లు పోతే ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు న్యూ ప్యాటర్న్ ప్రకారం మీకు తెలిసిందే అది. కాబట్టి రండి, మన ఆశయాన్ని మన లక్ష్యాన్ని మనం సాధిద్దాం. సరే, దీని పరంగా చూస్తే సిలబస్ పరంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ మనకి మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి, 3 సెషన్స్. సరే, సిలబస్ అంతా మీకు ఐడియా ఉంటుంది. ఈ డేటాకి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ మీన్స్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ది వాట్ ఇస్ షూటబుల్ ఫిగర్స్. సో మనకు సిలబస్ సంబంధించి ఈ డేటాలో డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయి సిలబస్ అనేది మనం గమనిస్తే కొన్ని అర్థమెటిక్ పార్ట్స్ ఉన్నాయి. మీకు సిలబస్లో మీకు తెలిసే ఉంటుంది. ప్రతి టాపిక్ కూడా ఇన్ డెప్త్గా, ఇన్ డీటెయిల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో మిస్ అవ్వడానికి అవకాశం లేదు. దాంతోపాటు ప్రాక్టీస్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ విధానానికి నేను కొత్త ప్రాసెస్ కూడా, కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నాను. ఇక్కడ వర్క్ బుక్, ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి వర్క్ బుక్ వస్తుంది. దాంట్లో సినాప్సిస్ ఉంటాయి, ఆ టాపిక్ సంబంధించిన నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి, క్వశ్చన్స్ ఉంటాయి, కింద గ్యాప్ ఉంటుంది. మన క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ రాయడం, ఇది రాయడం టైం వేస్ట్ కాకుండా మొత్తం ఆ వర్క్ బుక్లోనే క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక మనం వాటిల్లో కొన్ని సిమిలర్ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే మిగిలిన ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్ మోడల్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మీరు అనుభూతి పొందుతారు, ప్రాక్టీస్ కూడా అవుతుంది. కాబట్టి ఏ క్వశ్చన్ మిస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ కొరకై ఏం చేస్తున్నానంటే వర్క్ బుక్ మోడల్లో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే రిజల్ట్ 100% మనం సాధించడానికి వీలవుతుంది. ఈ పేపర్ మొత్తం మీద చాలా హార్డ్ వర్క్ చేసి నేను వర్క్ బుక్ తయారు చేస్తున్నాను. ఆ వర్క్ బుక్ అది తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటుంది. 2 ఒకేసారి జరుగుతాయి. నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుంటూ పోతే మిగిలిన క్వశ్చన్స్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి అనువుగా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ప్యారలల్గా మరలా నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ప్యారలల్గా మీరే దాని మీద అనుభవం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా బేసిక్స్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నా కూడా సంవత్సరాలు గడించి ఉంటుంది మనం చదివి, మర్చిపోయి ఉంటాం. ఆ సినాప్సిస్ తర్వాత బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటూ మనం టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు నాన్ మ్యాథ్స్ అనే ఉద్దేశం అనేది మీ దగ్గరికి చేరదు. ఇక్కడ ఎక్కువగా నాన్ మ్యాథ్స్ను దృష్టిలో పెట్టుకొని డీల్ చేయడం అని జరుగుతుంది. అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తారంటే చేయని అవసరం లేదు. ఎప్పుడూ మర్చిపోయి ఉంటాం కాబట్టి మీరు కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్గానే భావించవచ్చు. నా టార్గెట్ ఏంటి, 50కి 50 మార్కులు తెప్పించడం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గ్రూప్ 1 విద్యార్థులకు 2008 నుంచి చెప్తూ వస్తున్న అనుభవం, ఎవరు ఎలా ఉంటారు అనేది తెలుసు కాబట్టి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ డీల్ చేయడం, అదొకటి ప్లస్ పాయింట్. అయితే రెండవది వర్క్ బుక్ ప్రవేశపెడుతూ మీకు ప్రాక్టీస్ అనంతంగా చేపియడం. తద్వారా మీలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించి టార్గెట్ని రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నంగా మీరు భావించవచ్చు. కాబట్టి రండి, కలిసి మనం సాధిద్దాం. ఒకటైతే టార్గెట్ ఏంటి మనకి, టార్గెట్ ఒకటి ప్రిలిమ్స్ 1, ప్రిలిమ్స్ 100% మార్క్స్ యాజ్ ఇట్ ఈస్. 20 ఇస్తే 20 మార్క్స్, 22 ఇస్తే 22 మార్క్స్. ప్రిలిమ్స్లో వచ్చే ప్రతి క్వశ్చన్ 100% మార్క్స్ కరెక్ట్ చేయడం, అది నేను తీసుకుంటాను. తర్వాత 2 మెయిన్స్లో వచ్చే 50కి 50, 50కి 50 మార్క్స్ తెప్పించడం, ఇదే టార్గెట్, నో డౌట్. ఇక కొంతమంది కొద్దిగా నెగ్లిజెన్స్ కావచ్చు, కొద్దిగా ఇది కావచ్చు, 1-2 క్వశ్చన్ల పైన క్వశ్చన్కి 2 మార్కులే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది డిసైడింగ్ పేపర్, మన తలరాతను మార్చే పేపర్. 1 మార్కుతోటి డిఎస్పి కాస్త ఆర్డీఓ కాస్త డిఎస్పి అవ్వచ్చు, డిఎస్పి కాస్త ఏమవుతుంది సిటీఓ, ఇలా క్రిందికి జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎందుకు మనం కోల్పోవాలి?
ఇది మన తలరాతను మార్చేది. నువ్వు సిటిఓ కాస్త ఆర్డీఓ కావాలన్నా ఇదే, ఆర్డీఓ కాస్త సిటిఓ కావాలన్నా ఇదే, ఎంపీడీఓ అయ్యేవాడు ఆర్డీఓ కావాలన్నా ఇదే పేపర్ ఫెచ్చింగ్ అవుతుంది. అంటే మిగతా పేపర్ల గురించి నేను తక్కువ అంచనా వేయట్లేదు. కాకపోతే దీంట్లో ఏంటంటే ఆ సౌలభ్యం ఉంది. ఇట్ ఈజ్ ఈజీ టు గ్రాస్ప్ 100% మార్క్స్, 50కి 50 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సిలబస్ గురించి డిస్కస్ చేసి మనం టైం వేస్ట్ చేసుకోవడం కంటే, ఎలాగో మనం సిలబస్ అవగాహన మీ దగ్గర ఉంటుంది పేపర్, ఈ అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత ప్యాసేజ్ అనాలిసిస్ మీద ఇన్డెప్త్గా మనం అనాలిసిస్ అనేది ఉంటుంది. ప్రతి స్టూడెంట్ని పరిగణలోని తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. పర్సనల్ కేర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ అయిపోయిన తర్వాత మధ్యలో కూడా యూనిట్ వైజ్ టెస్ట్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటున్నా మీ కోఆపరేషన్ తోటి. తర్వాత ఎగ్జామ్ సిలబస్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉంటుందో అది సపరేట్, అది దట్ ఈస్ యువర్ చాయిస్, దట్ వన్. అది రాస్తే ఏమవుతుందంటే మనం టైం సెన్స్ అనేది తెలుస్తుంది. ఒకటైతే ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రభావం పరంగా పెరిగిన పోస్టుల దృష్ట్యా ఇది మంచి అవకాశం. మీకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా మన గోల్ను మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందులోనూ డేటా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్. చాలామంది దీనికి తక్కువగా మార్కులు వచ్చాయి నా దృష్టిలో, నా గైడెన్స్లో తీసుకునేవారు. కంపేరిటివ్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు భయం, ఆ భయంతోటే శ్రద్ధగా వింటారు, చెప్పింది చెప్పినట్టు చేస్తారు, యాసిటీస్ మార్క్ తెచ్చుకుంటారు. అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నా సబ్జెక్ట్ కదా అని కొద్దిగా కేర్లెస్ ఉంటుంది, తద్వారా వాళ్ళు మార్కులు కోల్పోవడానికి అవకాశం. ఎవరు కూడా ఆ కేర్లెస్ అనేది లేకుండా నీట్గా చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వగలుగుతారు. ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడో చదివి ఉంటాం, సబ్జెక్ట్ లింక్స్ తెగి ఉంటాయి, వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి మార్కు మనకు ఇంపార్టెంటే, అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. కాబట్టి అని ఆలోచించుకోండి, రండి. ఫ్యాకల్టీ టీం పర్ఫెక్ట్గా ఉంది. సో కాబట్టి మీ విజయానికి ఇది 100% ఇచ్చే ఇన్స్టిట్యూట్గా, సంస్థగా మీరు గుర్తెరిగి వచ్చినట్లయితే డెఫినెట్గా మన లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. సరే, మనం సిలబస్ డిస్కషను వగైరా వగైరా క్లాస్ ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకుంటాం. మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. మనం ఈజీగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి ఏ డౌట్స్ అయినా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో మరి రండి, త్వరలోనే మనకు బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ సపరేట్ బ్యాచెస్ ఉంటాయని చెప్పారు మేనేజ్మెంట్. ఏది ఏమైనా కూడా నా పార్ట్ వరకు వస్తే ఆ పార్ట్ 100% మీకు న్యాయం చేయడం ఈ శంకర్ రెడ్డి యొక్క ప్రత్యేకత. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.